భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, సామాజిక జీవనానికి రైల్వేలు జీవనాధారం. కోట్లాది మంది ప్రజలను, లక్షల టన్నుల సరుకులను ప్రతిరోజూ తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ దేశ సమగ్రతకు, అభివృద్ధికి రైల్వే రంగం వెన్నెముకగా నిలుస్తోంది. అటువంటి కీలకమైన వ్యవస్థలో కొన్ని మార్గాలు అత్యంత ప్రధానమైనవిగా ఉంటాయి. దేశ ఉత్తర దక్షిణ భాగాలను కలిపే గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గుండా వెళ్లే విజయవాడ, కాజీపేట రైలు మార్గం అలాంటి ఒక అత్యంత కీలకమైన భాగం. దశాబ్దాలుగా 2 లైన్లతోనే నెట్టుకొస్తున్న ఈ మార్గంపై ఇప్పుడు మూడో కన్ను పడింది. కేంద్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో రైలు మార్గం నిర్మాణం ఇప్పుడు వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇది కేవలం ఒక అదనపు ట్రాక్ మాత్రమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును మార్చబోయే ఒక మహత్తర ప్రగతి మార్గం. విజయవాడ నుండి కాజీపేట వరకు ఉన్న మొత్తం 219 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం దేశ రైల్వే పటంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి. ప్రస్తుతం ఉన్న 2 లైన్లపైనే ప్యాసింజర్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు, సూపర్ ఫాస్ట్ రైళ్లు మరియు గూడ్స్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దీనివల్ల ట్రాక్ సామర్థ్యం దాదాపు 140% వరకు వినియోగించబడుతోంది. అంటే ట్రాక్కు విశ్రాంతి లేకుండా రైళ్లు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. ఈ అధిక రద్దీ వల్ల రైళ్ల ఆలస్యం సర్వసాధారణమైపోయింది. ఒక రైలు ఆలస్యమైతే దాని ప్రభావం గొలుసుకట్టుగా వెనుకు వచ్చే పదుల సంఖ్యలో రైళ్లపై పడుతుంది. ఇది ప్రయాణికుల సమయాన్ని వృధా చేయడమే కాకుండా పారిశ్రామిక రవాణాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మూడో రైలు మార్గం నిర్మాణం అనివార్యమైంది. మొత్తం 219 కిలోమీటర్ల ప్రాజెక్టులో ఇప్పటికే 148 కిలోమీటర్ల నిర్మాణం పూర్తి కావడం ఈ ప్రాజెక్టులో ఒక కీలక మైలురాయి. మిగిలిన 71 కిలోమీటర్ల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రైలు మార్గం కేవలం ప్రయాణికుల కోసమే కాదు, పారిశ్రామిక రంగానికి ఇది ఒక వరం లాంటిది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు, గ్రానైట్ పరిశ్రమలు మరియు థర్మల్ పవర్ ప్లాంట్లు తమ ముడి సరుకుల కోసం, తయారైన ఉత్పత్తుల రవాణా కోసం ప్రధానంగా ఈ మార్గంపైనే ఆధారపడతాయి. ముఖ్యంగా తెలంగాణలోని థర్మల్ పవర్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు కృష్ణపట్నం, కాకినాడ వంటి ఓడరేవుల నుండి ఈ మార్గం గుండానే రవాణా అవుతుంది. ఇప్పటివరకు ట్రాక్ రద్దీ కారణంగా గూడ్స్ రైళ్లను గంటల తరబడి స్టేషన్లలో నిలిపివేయాల్సి వచ్చేది. దీనివల్ల బొగ్గు వంటి అత్యవసర సరుకులు సమయానికి చేరక విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడేది. మూడో లైన్ అందుబాటులోకి వస్తే గూడ్స్ రైళ్ల కోసం ప్రత్యేకంగా ఒక కారిడార్ ఏర్పడుతుంది. దీనివల్ల బొగ్గు, సిమెంట్, ఎరువులు, ఆహార ధాన్యాలు వంటివి ఎలాంటి ఆటంకం లేకుండా వేగంగా, నష్టం లేకుండా గమ్యస్థానాలకు చేరుతాయి. ఇది పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది, రవాణా ఖర్చులను తగ్గిస్తుంది మరియు అంతిమంగా ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించే కిసాన్ రైళ్లకు కూడా ఇది మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రాజెక్టు వల్ల అత్యధికంగా లబ్ధి పొందేది సామాన్య ప్రయాణికులే. విజయవాడ, హైదరాబాద్ మార్గం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీయైన ప్రయాణికుల మార్గాలలో ఒకటి. ప్రతిరోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ట్రాఫిక్ కారణంగా తరచుగా రైళ్లు రద్దు కావడం, దారి మళ్లించడం వంటివి జరుగుతుంటాయి. మూడో లైన్ పూర్తయితే ఈ సమస్య పూర్తిగా తొలగిపోతుంది. రైళ్ల సమయపాలన మెరుగుపడుతుంది. దీనివల్ల ప్రయాణికులకు రైల్వే వ్యవస్థపై నమ్మకం పెరుగుతుంది. అంతేకాకుండా వందే భారత్, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం రైళ్లు ఎలాంటి క్రాసింగ్ల కోసం ఆగకుండా తమ గరిష్ట వేగంతో ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. భవిష్యత్తులో ఈ మార్గంలో మరిన్ని కొత్త రైళ్లను ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. తద్వారా విజయవాడ, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ వంటి నగరాల మధ్య కనెక్టివిటీ మరింత పటిష్టమవుతుంది. ఒక రైలు మార్గం అభివృద్ధి చెందితే దాని ప్రభావం కేవలం రైళ్ల రాకపోకలకి పరిమితం కాదు, ఆ మార్గం వెంబడి ఉన్న చిన్న పట్టణాలు, గ్రామాల రూపురేఖలే మారిపోతాయి. విజయవాడ, కాజీపేట మార్గంలో ఉన్న కొండపల్లి, మధిర, డోర్నకల్, మహబూబాబాద్ వంటి పట్టణాలు ఈ ప్రాజెక్టుతో కొత్త అభివృద్ధిని చూడనున్నాయి. మెరుగైన రైల్వే కనెక్టివిటీ వల్ల ఈ ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు, గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. ఇది స్థానికంగా వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. స్థానిక ఉత్పత్తులకు, కళలకు జాతీయ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ఉదాహరణకు కొండపల్లి బొమ్మలు, స్థానిక వ్యవసాయ ఉత్పత్తులు సులభంగా ఇతర నగరాలకు రవాణా చేయవచ్చు. వరంగల్లోని చారిత్రక కట్టడాలు,
పాకలా సరస్సు వంటి పర్యాటక ప్రాంతాలకు యాత్రికుల తాకిడి పెరుగుతుంది. తద్వారా టూరిజం రంగం వృద్ధి చెంది స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇప్పటికే పూర్తయిన 148 కిలోమీటర్ల మార్గంలో కొన్ని గూడ్స్ రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇది ప్రాజెక్టు విజయవంతంగా ముందుకు సాగుతున్న దానికి నిదర్శనం. రైల్వే శాఖ అంచనాల ప్రకారం మిగిలిన 71 కిలోమీటర్ల పనిని కూడా వచ్చే ఏడాది చివరినాటికి పూర్తిచేసి ప్రాజెక్టును సంపూర్ణంగా జాతికి అంకితం చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తోంది. చివరుగా చెప్పాలంటే విజయవాడ కాజీపేట 3వ రైలు మార్గం నిర్మాణం అనేది కేవలం కాంక్రీటు ఉక్కు పట్టాల కలయిక కాదు. ఇది అభివృద్ధికి వేస్తున్న పటిష్టమైన పునాది. ఇది పరిశ్రమలకు ఊపిరి, ప్రయాణికులకు భరోసా, యువతకు ఉపాధి మరియు గ్రామీణ ప్రాంతాలకు సరికొత్త ఆశ. ఈ మార్గం పూర్తయిన రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఆర్థికంగా, సామాజికంగా మరింత దగ్గరవడమే కాకుండా యావత్ దక్షిణ భారతదేశ అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది.